అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గబ్బాడ వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన 5 ఏజెన్సీకి చెందిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 60 కేజీల గంజాయి, 6 సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు. నర్సీపట్నం రూరల్ పోలీసులు గబ్బాడ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒరిస్సా రాష్ట్రం రోళ్లరెడ్డ గ్రామంలో గంజాయిని పండించి అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం కొక్కరపల్లి పంచాయతీ మూలగురువుకు, జీమాడుగుల మండలం వంజర పంచాయతీకి చింతల సత్యనారాయణ 60 కేజీలు తీసుకొచ్చి ఇచ్చాడు. తమిళనాడుకు చెందిన కరప్పస్వామి, దేవస్వామి, సంజయ్ పిలైరాజ్, దేవసాంబు, సూర్యకుమార్ సెల్వంలు ఏజెన్సీకి వచ్చి గంజాయి తమిళనాడుకు రాష్ట్రాన్ని తీసుకువెళ్తుండగా వాహనాల తనిఖీలలో భాగంగా గబ్బాడలో రూరల్ ఎస్ఐ రాజారావు తన సిబ్బందితో తనిఖీ చేయగా AP3180 7197 బైక్పై టీవీలు ఉంచే బాక్సుల్లో గంజాయిని పట్టుకుని వస్తుండగా అనుమానం వచ్చి తనిఖీ చేశారు. గంజాయిగా నిర్ధారించుకుని ముద్దాయిలను అరెస్ట్ చేసి బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. మన నర్సీపట్నం సర్కిల్, నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఒక గాంజా కేసు రిజిస్టర్ చేయబడింది. వివరాలు గబ్బాడ సమీపంలో మన పోలీస్ పార్టీ అంతా కూడా వచ్చిన సమాచారం మేరకు అక్కడ మన రూరల్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా పైనుంచి ఏజెన్సీ నుంచి ఒక బైక్ మీద ఒక 2 వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళు అది టీవీ, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టీవీ తాలూకా ప్యాక్స్ తోటి గాంజా తీసుకొని వస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని చూసి కాస్త ముందుగా ఆగిపోయేసరికి మా వాళ్ళంతాను వాళ్ళని గమనిస్తూ మనం సెట్ చేసేసరికి వాళ్ళు ఏం చేశారంటే పక్కనే ఉన్న ఎవరైతే ఈ గబ్బాడకి కోయంబత్తూరు నుంచి తమిళనాడుకు చెందిన ఒక 5 మెంబర్స్ వచ్చారండి. 2 లేడీసు, 3 కుర్రోళ్ళు, జెంట్స్. వీళ్ళు దగ్గరికి వెళ్ళి సరుకుని వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సరుకు తీసుకుంటుండగా మన వాళ్ళు రైడ్ చేసి పట్టుకునేటప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఎవరైతే సతీష్ అని చెప్పి బైక్ మీద ఉన్న ఆయన క్వశ్చన్ చేశామో ఆ బైక్ మీద వచ్చిన ఒక ఆయన మటుకు పరారైపోయాడు. వీళ్ళని క్వశ్చన్ చేస్తే ఈ రాళ్ళగడ్డ అని చెప్పి చిత్రకొండ లిమిట్స్లో ఉంది, అక్కడి నుంచి ఈ గాంజా తీసుకొని జీమాడుగుల లిమిట్స్లోకి వచ్చి జీమాడుగుల నుంచి ఈ విధంగా ప్యాక్ చేసుకొని టీవీలు షిఫ్ట్ చేసుకున్నాక ప్యాక్ తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి ఈ తమిళనాడు నుంచి కోయంబత్తూరు దగ్గర నుంచి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో మొత్తం 5 అండి. 5 ముద్దాయిలు కూడా, అంటే 2 లేడీసు, 3 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇస్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. ఈ రోజున కోర్టులోని టోటల్ 60 కేజీల గంజాయి, అలాగే ఒక బ్లాక్ కలర్ 150cc పల్సర్ మోటార్ సైకిల్, సెల్ ఫోన్స్ 6, ఈ గంజాయితో పాటు ఈ ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి.